హరి ఓం. హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలంబు ఆలించి పద్మాలయా సరసాలాప వినోద సౌఖ్య రచనల్ సాలించి శుద్ధాంత మందిరమాణిక్యపు గెహళుల్ గడిచి యతెంచె ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభనకరుండై మానితాకారుడై శరనిధి కన్యకామణియు సంభ్రమమొప్పగతోడరా మనోహర నిజలీలమై పరమహంసమునీంద్రగవేషపాద పంకరుహములన్ వినూత్న మణికాంచన నూపుర మంజుఘోషముల్ వరుస జలంగ ఆర్యజన వంజుడు యోగి జనైక సేవ్యుడై నిఖిలమునీంద్రవర్ణిత సస్మిత ప్రసన్నానాంబుజముచే అలరువాడు విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్తి జనగుహాశయుడన తనరువాడు మానిత శ్యామాయమానవక్షమున అంచిత వైజయంతి రాజిల్లువాడు నత జనావన కృపామృత తరంగితములై భాసిల్లులోచనాబ్జములవాడు అఖిల యోగీంద్ర జన సేవ్యుడైనవాడు సాధు జనముల రక్షింపజాలువాడు భువన చూడా విభూషణ భూరి మహిమమించి వైకుంఠపురము భూషించువాడు కటి విరాజిత పీత కౌశేయ షటితో వితత కాంచీ గుణద్యుతి నటింప నాలంబి కంఠహరావళి ప్రభలతో కౌస్తుభ రుచులు రోచులు క్రందుకొనగ నిజ కాంతి జిత తటిద్వజ్రకర్ణ కుండల రుచుల్ గండద్యుతుల్ ప్రోదిశేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయంబు దిక్కుల నిండ పర్వ వైనతేయాంస విన్యస్తవామహస్తకలితకేయూరవలయు కంకణములప్ప నవ్య కరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలారవిందమర సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేకయుం కనుగొనిరటకేలకు అకల్మష భక్త విధూత ఖేదములు మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములం మహనీయుపాదముల్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా అని మైత్రేయ మహర్షి విదురుని చూసి, నీవు కొంచెం ఆలోచిస్తున్నట్టున్నావు కదా, మానవుడి యొక్క దేహం అశాశ్వతము, నిత్యం కానిది, అదేమో పంచభూతాలతో ఉండేది, తర్వాత ఏమో మరణం అనేటువంటి ధర్మం కలిగినటువంటిది కాదు కదా, మరి దాని మీద ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టి కపిల మహర్షి తల్లికి చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని సాధారణంగా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, సర్వజీవులు అదే సాధారణంగా మానవులు కానీ, సిద్ధులు కానీ, సాధ్యులు కానీ, ఇటువంటి వాళ్ళు దేహధారణ చేసినటువంటి వాళ్ళు, దేహం అనేటువంటి ఇన్స్ట్రుమెంటు, ఆ ఇన్స్ట్రుమెంట్లో రకరకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో మనసు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ మనసుకి తరువాత లోపలుండేటువంటి ప్రాణ చైతన్యానికి, అంటే ప్రాణం యొక్క మనిషిని బతికించేటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాణానికి మనసుకి కూడా ఒక సంబంధం ఉంది. కాబట్టి ప్రాణం ఎప్పుడైతే మనిషి శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు మనసు అనేటువంటిది పడిపోతుంది. అదేవిధంగా మనసు ఉన్నప్పుడు ప్రాణం యొక్క కదలికల్ని గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా, ఇంటాక్ట్గా ఎప్పటికప్పుడు వాటిని మనం
ఇవి చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాని యొక్క పరిస్థితిని గమనించుకుంటూ ఉంటేనే తప్ప ఇటువంటి సాధన, అది భక్తి కానీ అర్చనలు కానీ సాధారణ లౌకికమైనటువంటి వ్యవహారాలు కానీ వీటిలన్నిటికీ కూడా శరీరము మనసు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టే అందువల్ల ఆసనంలో కూర్చోవాలి, శుచిగా ఉండాలి, మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, మితాహారం చేస్తూ ఉండాలి, తరువాత ఇంద్రియాల మీద కొంచెం కంట్రోల్ పెట్టి వెనక్కి లాక్కుంటూ ఉండాలి అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఇది. అదే సాధారణమైన లౌకికమైన విషయాల్లో కూడా అనారోగ్యం వస్తే మందులు వేసుకోవాలి, ఇంకొకటి ఏదైనా వస్తే అది ఆపరేషన్ చేసుకోవాలి, శుభ్రమైన గాలి పీల్చాలి, శుభ్రమైన నీళ్లు తాగాలి, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి అని వాటిల మీద మనసు పెడుతున్నాము. బాగానే ఉంది శరీర పోషణకి. మరి అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి అకల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి అమలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి పరమాత్మను చేసుకోవడానికి ఈ శరీరం వీటిని కూడా శుభ్రంగా మనసుని పెట్టుకోవాలి కదా. అందువల్ల వీటి యొక్క సమన్వయం గురించే భగవంతుడైనటువంటి కపిల మహర్షి దేవహూతికి చెప్పాడు. అని చెప్పిన తర్వాత నేను చెప్పాను, చూసుకున్నాం కదా, ప్రాణాయామం చేయడం వల్ల శోధయైతే నాడులను పరిశుభ్రపరిచేటువంటిది అని చెప్పాడు. అంటే ఏమిటి? నాడులను శుభ్రపరచడం అంటే నాడీ మండలం, వెన్నుముకలో ఉండేటువంటి నాడీ మండలం ద్వారానే ఈ బ్రెయిన్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ ఫంక్షన్కి నాడీ మండలం చాలా ఇంపార్టెంటు. రక్తనాళాలు అవి ఇంపార్టెంటే, కానీ నాడీ మండలం మనిషి యొక్క తెలివితేటల్ని, చిన్న బ్రెయిన్ని పెద్ద బ్రెయిన్ని కూడా కంట్రోల్లో పెట్టేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి దానిని శుద్ధి చేసేటువంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఎవరంటే ప్రాణాయామము, ప్రాణము, ఆ గాలి, అది మనం జాగ్రత్తగా గమనించాలి అని చెప్పి దాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చేస్తుందో తెలుసా అమ్మా అని చెప్తూ ఆయన 10వ శ్లోకంలో మనోచిరాత్స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః వైవగ్నిభ్యాం యథాలోహం జ్ఞాతం త్యజతి వైమలం. అమ్మ, మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సరే ఒక తుప్పు పట్టినటువంటి ఓ ఇనప మొక్కో లేకపోతే రాగి మొక్కో ఏదో ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ ఇనప మొక్క మీద తుప్పు పడుతుంది. అదేవిధంగా అనేక పదార్థాల మీద తుప్పు, దుమ్ము, తర్వాత ఆ నీళ్లల్లోనూ వాయువులోనూ ఉండేటువంటి దాంతో కెమికల్ రియాక్షన్స్ వచ్చి పదార్థాలు తుప్పు పట్టడము, తర్వాత వాటి యొక్క కాంతిని పోగొట్టుకోవడము అనేటువంటివి మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కదా. అదేవిధంగా లోహం ఏదైతే ఉందో ధౌతం అంటే కాల్చబడినటువంటి లోహమును యథా ఏ విధంగా అయితే మాలిన్యాన్ని త్యజతి విడిచిపెడుతుందో అదేవిధంగా విరజం నిర్మలం చేస్తుందమ్మా. ఏమిటి? జితశ్వాసస్య, ఈ శ్వాస, జయింపబడినటువంటి ఈ శ్వాస లోపలుండేటువంటి నాడుల్ని, లోపలుండేటువంటి ఈ చక్రాలు ఏవైతే అని చెప్తూ ఉంటారో, అంటే ఆ చైతన్య చక్రాలు, ఆ వాటిలో ఈ నాడీ మండలాన్ని ఆవరించుకున్నటువంటి సెంటర్స్ ఉంటాయి. వాటినేమో పరిభాషలోనేమో షట్చక్రాలు అంటారు. వాటిల్ని అట్ ది సేమ్ టైం నాడీ మండలాన్ని కూడా ఈ ప్రాణాయామ క్రియ జితశ్వాసస్య యోగినః, ఈ యోగి ఆ నాడీ మండలాన్ని, తర్వాత అదేవిధంగా ఈ చక్రాలని అచిరాత్ తొందరలోనే చాలా క్విక్గా మనస్సుని వాయు అగ్నిభ్యాం, ఈ వాయువుల చేత, అగ్ని చేత, ఈ వాయువు లోపలికి పీల్చినటువంటి ఈ వాయువుతో శరీరంలో ఉండేటువంటి అగ్నితో కలిసి ఈ వాయువు నాడీ మండలాన్ని తుప్పు పట్టినటువంటి మలినాలను ఏ విధంగా అయితే అగ్ని అట్ ది సేమ్ టైం వాయువు కూడా వాటిని విరజం చేస్తాయో అంటే నిర్మలం చేస్తాయో, అదేవిధంగా ఈ ప్రాణాయామ క్రియ లోపలికి వెళ్ళి లోపలుండేటువంటి అగ్నితో కలిసి ఈ ప్రాణవాయువు ఈ షట్చక్రాలని, తర్వాత నాడీ మండలాన్ని, తర్వాత లోపలుండేటువంటి మిగిలినటువంటి అంతరి ఇంద్రియాలని కూడా పరిశుభ్రం చేసేటువంటిది. అందువల్ల
వాయువగ్నిభ్యాం, వాయువు అగ్ని రెండిటి కాంబినేషను ఉంటుంది. వాయువు లోపలికి పీల్చినప్పుడు మామూలుగా సాధారణంగా వేరే ఫండమెంటల్ ఫిజిక్స్ ఏమిటంటే ఏదైనా ఒక అగ్ని మండాలంటే అక్కడ వాయువు ఉండాలి, ఆక్సిజన్ సప్లై ఉండాలి. ఆక్సిజన్ సప్లై లేకపోతే వాయువు అనేటువంటిది మండదు. మనం పీల్చేటువంటి గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ నుండి లోపల ఉండేటువంటి థర్మోడైనమికల్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అగ్ని స్వరూపాలు ఉన్నాయి, అంటే వేడి అగ్ని చైతన్యం ఉంటుంది. దానిని లోపలికి పీల్చినటువంటి వాయువు ఆ అగ్నిని ప్రేరేపించి అప్పుడు ఈ శరీరం అనేటువంటి ఈ లోహాన్ని, అంటే రకరకాలైనటువంటి లోహాలు రకరకాలైనటువంటి వాటితో కూడుకున్నటువంటిది శరీరం కాబట్టి దాన్ని అంతటినీ కూడా విరజం స్యాత్ నిర్మలం చేస్తుందమ్మా అని చెప్పిన తర్వాత ఇది ఒకటే కాదమ్మా, ఇంకా ఏం చేస్తుందంటే ప్రాణాయామైర్దహేద్దోషాన్ ధరణాభిశ్చ కిల్బిషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనాన్ ఈశ్వరాన్ గుణాన్. అమ్మా, సాధకులు ప్రాణాయామం చేత ఏం చేస్తుంటారంటే నాడీ మండలాన్ని లోపల ఉండే షట్చక్రాల్ని శుద్ధి చేస్తూ ఉన్నట్టుగానే ఇలా శుద్ధి చేయడం వల్ల దోషాలు తర్వాత దోషాలు పోతాయమ్మా ఈ ప్రాణాయామ క్రియ వల్ల. దోషాలు అంటే ఏమిటనమాట? ది డిపోజిషన్స్ ఆఫ్ అన్నెసరీ పార్టికల్స్ ఆర్ అన్నెసరీ మ్యాటర్ ఆన్ ది నర్వస్ సిస్టమ్ అండ్ ఇన్సైడ్. కాబట్టి ఉదాహరణకి ఏదైనా ఒక తెర లాంటిది ఏదైనా ఉందని దాని మీద దుమ్ము పట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం ఆ దుమ్ముని కొట్టాలంటే గట్టిగా వాక్యూమ్ క్లీనర్తో పెట్టి కొట్టేటప్పుడు ఆ దుమ్ము అంతా బయటికి పోతుంది, ఆ దోషం ఆ మలినం అంతా పోతుంది. అదేవిధంగా ప్రాణాయామై దోషాన్, ఎక్కడ దోషాలు? దేహంలో ఉండేటువంటి దోషాలు మొత్తం అన్నీ కూడా పోతాయమ్మా. తర్వాత ధారణల చేత, అంటే అప్పుడు ఇలా దోషాలు పోయి పరిశుభ్రమైనటువంటి దేహ భాగాలతోనూ మనస్సుతోనూ కూర్చున్నప్పుడు ధారణాభి అప్పుడు మనం ఆ భగవంతుడి యొక్క సాకార రూపాన్నో లేకపోతే మంత్రస్వరూపాన్నో లేకపోతే ఆ నిర్గుణమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపాన్నో, ఆ నిరాకారమైనటువంటి వాళ్ళు చేసేటువంటిదైతే స్వయం జ్యోతి స్వరూపాన్ని చూస్తారు. సాకార రూపంతో అంటే ఆ విగ్రహాన్నో ఆ బొమ్మనో దాన్నో చేస్తారు. మంత్రానుష్ఠానం చేసేటప్పుడు మంత్రాన్ని యొక్క అనుష్ఠానం చేసి వీటిని ధారణ చేసినట్లయితే ధారణాభి, ఆ ధారణ అలా చేసినట్లయితే ఏం పోతుందంటే కిల్బిషాలన్నీ పోతాయి. కిల్బిషం అంటే పాపములు అంటే ఆల్ కంటామినేషన్స్ విచ్ ఆర్ డీపర్. సర్ఫేస్ మీద ఉండేటువంటి కంటామినేషను, సర్ఫేస్ మీద ఉండేటువంటి డిపాజిట్లు అన్నీ పోగొట్టడానికి వాయువగ్నిభ్యాం ప్రాణాయామం, గాలి ఆ లోపల ఉండేటువంటి అగ్ని సహాయంతో పైన డిపాజిట్ అయిన నాడీ మండలంలో కానీ మిగతా శరీర అవయవాల్లో ఉండేటువంటి వాటిలన్నింటినీ కూడా పోగొడతాయి. ఇప్పుడు ధారణాభి అంటే ధారణ చేత, అంటే దీనిని ధరించడం వల్ల, అంటే ఆ పరమాత్మ యొక్క ఆ తేజోస్వరూపాన్ని, ఆ శక్తి స్వరూపాన్ని దానిని ధ్యానించడం వల్ల అంతరాలలో మనసులో పేరుకుపోయినటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాలు ఉంటాయి. పాపాలు చేసి వచ్చిన తెలుసో తెలియక ఏవో దోషాలు చేస్తూ ఉంటాం. ఈ దోషాలన్నీ మనసులో ఉన్నచో అలాంటి పరిస్థితిలో ధారణాభి, ఈ ధారణ భగవంతుడి యొక్క రూపాన్ని లేకపోతే ఆ మంత్రాన్ని లేకపోతే ఆ స్వయం జ్యోతిని అది మనం మనసులో ధారణ చేసినట్లయితే కిల్బిషాన్ పాపాలన్నీ కూడా దహించబడతాయమ్మా. అదేవిధంగా ప్రత్యాహారేణ అంటే ఇంద్రియాలన్నిటినీ వెనక్కి లాక్కోవడం వల్ల సంసర్గాలు అంటే అన్నిటితోనూ లింకులు పెట్టుకునేటువంటి విధానం పోతుంది. ఎందుకంటే ఇంద్రియాలు లాగేసుకున్నాంగా. కళ్ళు మూసేసి షాప్కి వెళ్ళి కళ్ళు మూసేసుకున్నాం అనుకోండి, అక్కడ వస్త్రాలు కానీ చీరలు కనిపించవు, నగలు కనిపించవు, కూరగాయలు కనిపించవు, కళ్ళు మూసుకుంటే అంటే ఆ ఇంద్రియాన్ని మూసేస్తే ఇంక ఆ వస్తువులతో నీకు సంసర్గం ఉండదు. అదేవిధంగా పనికిరానటువంటి మాటలు వింటూ ఉండేటప్పుడు చెవులు మూసేసుకున్నాం అనుకోండి, లేకపోతే సెల్ ఫోన్ కట్టేసాం అనుకోండి, అప్పుడు ప్రత్యాహారం అయిపోతుంది. ఆ లోపల తీసేసుకునేటువంటిది అయిపోతుంది. తరువాత ధ్యానేన ధారణ అంటే నిలబెట్టడం, అంటే ఆ విగ్రహాన్ని దానినో అది అస్తమాను డిసపీర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి దానిని ధారణ చేయడం. అదేవిధంగా ప్రాణాన్ని ధారణ చేయడం, మనసుని ఆ మంత్రం మీద ధారణ చేసి దాన్ని అలా ఉంచడం. ఇలా చేస్తే కిల్బిషాలు పోతాయి. ఈ ప్రత్యాహారం చేసేస్తే భోగంతో సంబంధాలన్నీ పోతాయి. అంటే లింకేజెస్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్
పోతాయి. ఎప్పుడు అంటే ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఇంద్రియాస్, అయిన తర్వాత ధ్యానేన, ధ్యానం చేత అప్పుడు కళ్ళు మూసుకుని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం అంటే ఒక మంత్రంతో ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తాం. చతుర్బాహు అన్నాం అనుకోండి, 4 చేతులు కలిగినటువంటి విష్ణు స్వరూపాన్ని చతుర్బాహు, చతుర్గతి, ఆయన 4 విధాలుగా నడుస్తున్నట్టుగా, విశ్వం విష్ణు, విశ్వం అంటే మన గెలాక్సీస్ వీటితో కూడుకున్నటువంటి విశ్వాన్ని, అలాగా ఆ పదాలలో ఉండేటువంటివన్నీ ధ్యానం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అనీశ్వరాన్, భగవంతుడి నుంచి విముఖం చేసేటువంటి, అంటే భగవంతుడి వైపుకు మనసును వెళ్లకుండా విముఖం అంటే దాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చేటువంటి గుణాన్, ఆ గుణాలను దహేత్, పోగొట్టుకోవాలమ్మా. ఇలా చేయడం వల్ల అటువంటి గుణాలు దహేత్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాగ పోగొట్టుకోవాలి. దేనివల్ల అంటే ప్రాణాయామం చేత దేహంలో ఉండేటువంటి దోషాలని, తరువాత ధారణ చేత పాపాలను అంటే ధారణ చేయడం, ఆ మంత్రాన్ని ధారణ చేయడం, ఆ రూపాన్ని ధారణ చేయడం వల్ల, ప్రత్యాహారేణ ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడం అనేటువంటి దాని చేత బాహ్యంతో ఉండేటువంటి సంసర్గాలన్నీ పోతాయి. అదే ధ్యానం చేయడం వల్ల భగవంతుడి నుండి విముఖం చేసే మానసిక గుణాలను దహేత్ పోగొట్టుకోవాలమ్మా. ఇవన్నీ ఈ పనులు ఇవి చేస్తాయి కాబట్టి, ఈ పనులు చేస్తాయి కాబట్టే మనం ఈ 4టిని కూడా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం వీటిల్ని మనం పోగొట్టుకోగలము అని చెప్పి 11వ శ్లోకంలో చెప్పాడయ్యా. అంటే ఇక్కడ దేహానికి సంబంధించి, మనసుకు సంబంధించి మనం తెలిసో తెలియకో చేసినటువంటి మానసికమైనటువంటి దోషాలు కానివ్వండి, లోపల మన ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చేటువంటి అంతరింద్రియ దోషాలు కానివ్వండి, ఇవన్నీ పోవాలి అంటే భగవంతుడి యొక్క ధ్యానము, భగవంతుడి యొక్క ధారణ, ప్రాణాయామము, తర్వాత ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఉండాలమ్మా అని చెప్పిన తరువాత అప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు నీ నాసాగ్రం మీద నీ దృష్టిని నిలిపి ధ్యానం చేయవలను అని చెప్పి భగవద్గీతలో ఉందిగా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్ఠాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రావలోకన. అమ్మా, ఇది ఎలా చేయాలి అని అడిగితే కళ్ళు ఇటు ఇటు తిప్పుతూ ప్రాణాయామం చేయడం కాదు, లేదా ధ్యానం అనేటువంటిది కళ్ళు ఇటు అటు తిప్పు చేయడం కాదు. ఆ ధ్యానం నీకు కుదరాలంటే మొట్టమొదటి కళ్ళు తెరిచి ఉంటాయి కాబట్టి ఆ కళ్ళని నాసాగ్రం మీద అంటే ముక్కు యొక్క కొన మీద ఎప్పుడు చేయాలంటే ఇలాగా మనం ఈ ప్రాణాయామం చేత, తర్వాత ధారణ చేత, తర్వాత ధ్యానం చేత, వాయువగ్ని వాటితో ఉండేటువంటి దాంతో శుద్ధైనటువంటి ఆ మనస్సుని అప్పుడు యోగాభ్యాసం చేత మనస్సు శుద్ధైతుంది. యోగేన సుసమాహితం, ఇలాంటి యోగక్రియ పైన చెప్పినటువంటి యోగక్రియల చేత సుసమాహితం, బాగుగా సమంగా మనకి ప్రయోజనం కలిగించేటువంటి విధంగా మారినటువంటి మనస్సుతో స్వం అంటే మన యొక్క ఆ చేసినటువంటి సాధకుడి యొక్క స్వం మనస్సు అప్పుడు ఏమిటంటే సుసమాహితం, చాలా బాగుగా ఈ అహితం లేకుండా అంటే హితం, మనకి హితం కలిగించేటువంటి విధంగా పరిశుద్ధమైనటువంటి మనసు ఏకాగ్రం చెందుతుందమ్మా. అప్పుడు మనసు ఏమవుతుందంటే అలజడి లేకుండా లోపలంతా శుద్ధి అయిపోయింది కాబట్టి క్లీన్గా ఉండి ఒక రకమైనటువంటి ప్లెజెంట్గా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే స్వనాస అగ్ర అవలోకన, స్వనాస ఆ సాధకుడు తన యొక్క నాస ముక్కు యొక్క అగ్ర చివరి భాగాన్ని చూస్తూ స్వనాస అగ్ర అవలోకన, తన యొక్క ముక్కు కొనని చూస్తూ ఏం చేయాలంటే భగవతః కాష్ఠాం ధ్యాయేత్, భగవంతుడి యొక్క కాష్ఠాం మూర్తిని, ఇక్కడ సాకారం గురించి చెప్పారు. ఇప్పుడు నిరాకారమైనటువంటి జ్యోతి గురించి కానీ లేకపోతే మంత్రం గురించి కానీ చెప్తారు. కాష్టం అంటే మామూలుగా కట్టి అంటాం కదా, కట్టి అంటే ఏమిటంటే మూర్తి అనమాట, ఆకారం కట్టినటువంటి మూర్తిని భగవతః కాష్ఠాం ధ్యాయేత్.
అప్పుడు ఆ ముక్కు కొసం మీద మన అవలోకనం దాన్ని అలా చేస్తూ ఆ దృష్టి దాని మీద పెడుతూ ఆ పరమాత్మ యొక్క సాకార రూపాన్ని మనం ఎదురుగా ఉండి ధ్యానం చేయాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనం చేయడానికి వీలుగా ఉంటుంది అమ్మా అని చెప్పి, యథా మనస్వం విరజ యోగేన సుసమాహితం. ఏ మనసు అయితే విరజం మలినం పోయిందో, రజం అంటే మలినం, అంటే పోయినటువంటిది. దేనివల్ల పోయింది? యోగేన సుసమాహితం. ఈ యోగ ప్రాణాయోగ క్రియల ద్వారా, తర్వాత ప్రత్యాహారం ద్వారా ఇవన్నీ చెప్పాం కదా, దీనివల్ల సుసమాహితం ఏకాగ్రం పొంది శుద్ధమైనటువంటి మనసుని భగవతోకాష్టాం ధ్యాయేతి. భగవంతుడి యొక్క మూర్తిని, ఆ సాకార రూపమైనటువంటి విగ్రహాన్ని చూస్తూ, ఎలా చూడాలంటే స్వనాసాగ్ర అవలోకన, మన ముక్కు యొక్క చివరి భాగంలో అవలోకనం, దాన్ని అలా చూస్తూ ఎదురుగా ఆ స్వరూపాన్ని, అంటే ఏమిటి, యువర్ సైట్ అంతా కూడా ముక్కు మీద నుంచి వస్తూ, ముక్కు అగ్రం మీద నుంచి వస్తూ ఎదురుగా ఉండేటువంటి ఆ విగ్రహం మీదకి పడాలన్నమాట. ఇలా కళ్ళు మామూలు బార తెచ్చామనుకోండి, ఇటు అటు మొత్తం ది విజన్, ది ఏరియా ఆఫ్ ది విజన్ బ్రాడ్గా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని నాసాగ్రం మీదకి కాన్సన్ట్రేట్ చేసావో, దాన్ని ఇలా ప్రొజెక్ట్ చేసావో, అప్పుడు ఆ విజన్లో ఒక శక్తి వస్తుంది. దానికి డిస్పర్షన్ లేకుండా, డైఫ్రాక్షన్ లేకుండా క్లియర్గా ఉంటుంది. అలా క్లియర్గా ఉన్న దాంతో అలా నాసాగ్రంలో చూస్తూ ఆ విగ్రహాన్ని చూడ. ఇప్పుడు నేను చేస్తూ చెప్తున్నాను ఆ విషయాన్ని. ఇలాగ నాసాగ్రం మీద దృష్టిని పెడుతూ ఆ లోపల ఆ ఉండేటువంటి ఆ మూర్తిని ధ్యానం చేయాలమ్మా అన్నారు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది అయిన తర్వాత 13వ శ్లోకంలో ఇలాగా ఏ మూర్తిని ధ్యానం చేయాలంటే, ప్రసన్న వదనాంభోజం పద్మగర్భారుణక్షణం నీలోత్పలదల శ్యామం శంఖచక్రగదాధరం. అమ్మా, ఇప్పుడు ఇలాగ మనం ఆ మూర్తిని ధ్యానం చేసేటువంటి మూర్తి ఎలా ఉండాలి అంటే, ప్రసన్న వదన అంభోజం, చాలా ప్రసన్నంగా, వెరీ లైవ్లీగా చూస్తే అబ్బా ఎంత బాగుంది అని చెప్పి మన దృష్టిని, మన మనసుని నిలబెట్టేసేటువంటిది. తరువాత చూస్తే ఏ విధమైనటువంటి ఇరిటేషను రాకుండా చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా ఉండేటువంటి దాన్ని ప్రసన్న వదన, ఆ వదనం, ఆ ముఖం అంభోజం, పద్మం లాంటి ప్రసన్నమైనటువంటి ఆ ముఖం కలిగినటువంటి వాడు. తరువాత పద్మగర్భ అరుణేక్షణం, పద్మగర్భ, పద్మకోశం, పద్మంలో ఉండేటువంటి మధ్యలో కొంచెం ఎరుపు ఉంటుంది. అరుణ, కొంచెం ఎరుపు కలిగినటువంటి ఈ క్షణం. అప్పుడు ఆ వదనాన్ని చూసి అప్పుడు కళ్ళ మీదకు దృష్టి పెట్టినట్లయితే అప్పుడు కంటి యొక్క చివరల్ని లేత ఎరుపు రంగు కలిగినటువంటి ఒక ఛాయ ఒకటి ఆ కళ్ళల్లో ఉంటుందమ్మా. పద్మగర్భ అరుణ ఈ క్షణం అంటే ఆ పద్మంలో ఉండేటువంటి ఆ రేఖల మీద కానీ, ఆ మధ్యలో ఉండేటువంటి లేలేతమైనటువంటి అరుణవర్ణం కలిగినటువంటి ఆ కళ్ళ మీదకి మనసు పెట్టాలి దృష్టి. తరువాత నీల ఉత్పలదల శ్యామం. ఇప్పుడు ఆ కళ్ళ మీద అలా పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అని యొక్క దృష్టిని అలా కిందకి దింపుతూ ఉంటే అప్పుడు ఆ శరీరం అంతా కూడా నీల ఉత్పల, నీల అంటే నల్లని కలువలు, ఉత్పలాలంటే కలువలు, అదే ఉత్పల దళ, ఆ కలువల యొక్క దళాలు, ఆ రేఖలు నల్లనైనటువంటి కలువ యొక్క రేఖల వలె ఉండేటువంటి శ్యామలమైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడిని, ఆ రంగును నువ్వు గ్రహించాలమ్మా అన్నాడు. ఆ రంగుతో ఉండేటువంటి వాడిని చూడాలి. తరువాత మళ్ళీ అలా చూసిన తర్వాత నీ చేతులు ఉంటాయి కదా, చేతుల వైపుకి శంఖ చక్ర గదాధరం, శంఖం, చక్రం, గద ధరించినటువంటి ఆ ఆయుధాలను కూడా నువ్వు చూడాలి. అంటే పంచాయుధ స్తోత్రంలో మనకి ఆయుధాల యొక్క ధ్యానం చేయడం వల్ల దేహాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి రోగాలు పోతాయి. అందువల్ల ఏమిటంటే శంఖచక్ర గదాధరం, ఆ శంఖాన్ని, చక్రాన్ని, గదని ధరించినటువంటి నల్లనైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు.
తరువాత కళ్ళు చివర్లో కాస్త ఎరుపు రంగు కలిగినటువంటి వాడు, ప్రసన్నమైనటువంటి వదనంతో ఉండేటువంటి శ్రీహరిని ధ్యానం చేయాలమ్మా. మరి మరి బట్ట ఎలా ఉండి ఒంటి మీద కానీ నీలశ్యామల వంజుడి మీద ఉండేటువంటి బట్ట ఎలా ఉండాలంటే లసత్పంకజ కింజల్క పీత కౌశేయవాసం వాససం శ్రీవక్షసంభ్రాజత్ కౌస్తుభాముక్తకంధరం. ఇప్పుడు మళ్ళీ ఆయన ఒంటి మీద ఏం బట్ట కట్టుకున్నాడు అంటే అల్లాసత్ ప్రకాశిస్తూ ఉండేటువంటి పంకజ కింజల్క, పంకజం అంటే బురదలో పుట్టినటువంటి ఆ తామర పువ్వు యొక్క కింజల్క పుప్పొడి పసుపు పచ్చగా ఉంటుంది ఆ పుప్పొడి. అలాగా చాలా మంచి అట్రాక్టివ్గా ఉండేటువంటి పసుపు పచ్చనటువంటి పీత కౌశేయవాసం. పీత అంటే పసుపు రంగుతో ఉండేటువంటి మిలమిలా మెరిసిపోతుండే పట్టు వస్త్రం ఆయన కట్టుకున్నటువంటి ఆ రూపాన్ని. తరువాత శ్రీవత్సవక్షం, ఆయన వక్షస్థలం మీద నల్లనైనటువంటి పుట్టుమచ్చ శ్రీవత్సం అనేటువంటి ఆ వత్సాన్ని చూడాలి. భ్రాజత్ కౌస్తుభ ఆముక్తకంధరం, కౌస్తుభం మణిని ప్రకాశించేటువంటి, భ్రాజతే ప్రకాశించేటువంటి కౌస్తుభ ఆముక్తకంధరం. ఆముక్త అంటే దాన్ని ఇలా మెళ్ళో వేళ్లాడుతూ ఉండేటువంటి కౌస్తుభ మణితో కూడుకున్నటువంటి ఆ శ్రీహరి యొక్క ఆ వక్షస్థలాన్ని చూడాలి, ఆ పీతవస్త్రాన్ని చూడాలి, శంఖచక్ర గదా ఆయుధాల్ని చూడాలి, ఆ కళ్ళని చూడాలి, ప్రసన్నమైనటువంటి ఆ అంబుజం లాంటి ముఖాన్ని చూడాలమ్మా. ఇలాగా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పి ఇంకా ఏమిటి ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో మిగతా యొక్క వర్ణన్ని చూద్దాం.